బాలికపై లైంగిక దాడి సిద్దిపేటలో జరిగింది. ఒక పక్కన చూడు ఎంత దారుణము. చూడు సిద్దిపేట జిల్లాలో జరిగినటువంటి నేపథ్యం చూడండి. ఒక పక్కన భయంకరమైనటువంటి నేపథ్యం ఉంది. 7వ తరగతి బాలికపై లైంగిక దాడి, చిన్నపిల్లలపై 3వ తరగతి బాలికలపై లైంగిక దాడి, చిన్నపిల్లలపై ఎంత భయంకరమైన ప్రాబ్లం ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా దాడులు అవుతున్నాయి. మరి ఈ శాఖకి ఎవరు ముఖ్యమంత్రి, ఈ శాఖకి ఎవరు బాస్ అంటే ఇదే సీఎం రేవంత్ రెడ్డి. ఈ శాఖకు మరి ఆయన రివ్యూ చేస్తున్నాడా? మరి మనం లైంగిక దాడులు చేసేటువంటి భయంకరమైన పరిస్థితి చూస్తున్నాం. ఇలా యూపీలో చూసినాం, మన లక్నోలో ఒక పిల్లోడికి నిజంగా వాడిని ఎంత దారుణంగా చంపేసారు. నరబలిచ్చిన నేపథ్యం ఉంది. ఏం జరుగుతుందంటే ఆ రాష్ట్రంలో జరిగింది ఈ రాష్ట్రంలో చూపెడతారు, ఈ రాష్ట్రం జరిగింది ఆ రాష్ట్రంలో పెడతారు. ఇక్కడ మా దగ్గర జరిగింది ఆ రాష్ట్రం జరగలేదా అని చెప్పడానికి ఇవన్నీ ఒక ఉదాహరణ. సిద్దిపేట జిల్లా దారుణం చోటు చేసుకుంది. 7వ తరగతి బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన కొమరవెల్లి మండలం గురువన్నపేటలో చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు గ్రామస్తులు నిందితుడి ఇంటిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. కారు జేసీబీని ధ్వంసం చేశారు. గ్రామస్తుల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థానానికి చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరంగా తేలాల్సి ఉన్నటువంటి నేపథ్యం. మొన్న అప్పటికే మన ఇంటిని తగలబెట్టేసి జేసీబీ గీసీబీ కారును అన్ని తగలబెట్టారు. గప్పుడు తర్వాత పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ 2 శాఖలకు ఎవరు, పోలీస్ శాఖకును విద్యాశాఖకి ఎవరున్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇవాళ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఇవాళ 7వ తరగతి ఒక 7th క్లాస్ చదివేటువంటి అమ్మాయిని పాడు చేసిన నేపథ్యంలో మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను వారు ముందస్తు అరెస్ట్ చేయొచ్చు కదా, వారికి రక్షణ కల్పించి నిజంగా వారిని ఉరి తీయొచ్చు కదా. లేకపోతే అలాంటి చేసినటువంటి పీడీ యాక్ట్ కేసులు పెట్టచ్చు కదా, ఫోక్సో కేసులు పెట్టి లైఫ్ లాంగ్ జైలు వేయచ్చు కదా. అవన్నీ ఎవరు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. పోలీసు వ్యవస్థ ఎవరి చేతిలో ఉందంటే ఇవాళ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకు దిక్కుమొక్కలేనటువంటి నాయకులు ఉన్నారు, దిక్కుమొక్కలేనటువంటి పరిపాలన కొనసాగుతుంది. ఇవాళ పూర్తి పగ్గాలు పూర్తి స్వేచ్ఛ ఒకటి ఇవ్వలేనటువంటి నేపథ్యాలు ఉంది. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి ఇవాళ పసిపిల్లలపై లైంగిక దాడులు జరిగేటువంటి పరిస్థితి అయితే మనం భయంకరంగా చూస్తున్నాం.